నమస్తే వెల్కమ్ టు న్యూస్ 8 నిన్నటి రోజున గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ బోయి గిరిజమ్మ గారి అనుమతి లేకుండా వారి ఛాంబర్లోకి ప్రవేశించి దౌర్జన్యం చేసిన ముగ్గురు శాసనసభ్యులు తక్షణమే క్షమాపణ చెప్పాలని బహుజన యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు చంద్రచర్ల హరి ఆధ్వర్యంలో బీసీఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాల నాయకులందరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు తమ నిరసన తెలిపారు। ఈ సందర్భంగా బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షులు చంద్రచర్ల హరి మాట్లాడుతూ వారి వైఖరిని వారి దౌర్జన్యాన్ని ఖండిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రవర్తించకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రథమ మహిళా కేబినెట్ హోదాలో ఉన్న ఒక మహిళా చైర్పర్సన్ ని తన యొక్క అనుమతి లేకుండా తన ఛాంబర్లోకి ప్రవేశించడమే కాకుండా జిల్లా పరిషత్ చైర్మన్ ను మరియు సీఈఓను సభ్య సమాజం తలదించుకునేలా గట్టిగా అరుస్తూ దూషిస్తూ దౌర్జన్యం చేయడం ఏమిటని సమాజంలో మొదటి మహిళా జిల్లా పరిషత్ చైర్మన్ కి రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు। జడ్పీ చైర్మన్ ఛాంబర్లో దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యేలు తక్షణమే క్షమాపణ చెప్పాలని లేకపోతే మరిన్ని ఉద్యమాలకు శ్రీకారం చుడతామని చంద్రచర్ల హరి హెచ్చరించారు। నేటి రోజున ముగ్గురు ఎమ్మెల్యేలు జిల్లా పరిషత్ చైర్మన్ అనుమతి లేకుండా తన ఛాంబర్లోకి వెళ్ళి దౌర్జన్యం చేయడాన్ని ఈ రోజున బహుజన యువసేన తరఫున మిగతా బహుజన బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలన్నిటి కూడా దీనిపైన వ్యతిరేకం వ్యక్తం చేస్తూ ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే అయినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు దౌర్జన్యంగా జడ్పీ సీఈఓ కాలర్ పట్టుకునే విధంగా సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునే విధంగా నిన్నటి రోజున ఈ జిల్లా పరిషత్ చైర్మన్ ఛాంబర్లోకి అక్రమంగా ప్రవేశించి ఈ ఫోటోలు తొలగించడానికి ఒక పద్ధతి ఉంటుంది, వాళ్ళకి తెలియజేయకుండా దౌర్జన్యంగా దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసి ఒక మహిళా జిల్లా పరిషత్ చైర్మన్ అయిన ఓర్వలేని ఈ సభ్య సమాజం సిగ్గు తలదించుకునే విధంగా నిన్నటి రోజు దౌర్జన్యం చేయడం అనేది నిజంగా బహుజన సంఘాలను కూడా ఖచ్చితంగా ఖండించి తీరాలి। ఇటువంటి సంస్కృతిని వీడనాలని చెప్పి ఈ అధికార పార్టీ ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఖచ్చితంగా వీటి సంఘాలు అన్ని యూనియన్లు ఖచ్చితంగా ఖండించి తీరాలని చెప్పి ఈ సందర్భంగా బహుజన యువసేన తరఫున డిమాండ్ చేస్తున్నాం। మిత్రులారా, నిన్న జరిగిన జడ్పీ హాల్లో దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం। సామాజిక న్యాయ ఉద్యమ వేదికగా మేము తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యంగా బీసీల పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ ఒక బీసీ మహిళ అయిన చైర్మన్ ఛాంబర్లోకి ఆమె పర్మిషన్ లేకుండా పోయేసి దౌర్జన్యంగా ఎమ్మెల్యేలు వీధి రౌడీలుగా ప్రవర్తించి ఫోటో మాజీ సీఎం గారు ఫోటో తీసేయాలని చెప్పేసి అని చెప్పొచ్చు, కానీ ఇంత దౌర్జన్యంగా సీఈఓ గారు 30 సంవత్సరాలు సర్వీస్ చేస్తారు। వీళ్ళు ఎమ్మెల్యే గారు ఉంటే మహా ఉంటే 5 ఏళ్ళు ఉండొచ్చు, ఒకవేళ 10 ఏళ్ళు నెక్స్ట్ ఉంటారో కూడా తెలియదు। ఈ ఎమ్మెల్యేలు సీఈఓ గారిని ఎంత దౌర్జన్యంగా భయపడిస్తున్నారంటే నీకు ఉద్యోగం ఉండదు అనేసి భయపడిస్తున్నారు। ఇది చాలా మేము సామాజిక న్యాయవేదికగా తీవ్రంగా ఖండిస్తున్నాము। భవిష్యత్తులో ఇలాంటి చర్యలకి జరిగితే ఎమ్మెల్యేలు తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది। ముఖ్యంగా చెప్తున్నాం ఎమ్మెల్యే గారికి, కళ్యాణదుర్గం రోడ్లో 66 కుటుంబాలు వీధిని పాల్పడితే కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా దాన్ని కనీసం పరిశీలించలేదు। ఇట్లాంటివి దాని మీద దృష్టి పెట్టవలసిందిగా తెలియజేస్తున్నాం। అందరికీ జై భీమ్। నిన్నటి దినంన జడ్పీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు దగ్గుపాటి వెంకటేశ్వర గారు, అలాగే మడకసిర ఎంఎస్ రాజు గారు, అమినేని సురేంద్రబాబు గారు వీరి పద్ధతి ఏం బాగోలేదని జైభీమ్రావ్ భారత్ పార్టీ తరఫున తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం। అంతేకాకుండా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నత అధికారిని పట్టుకొని చాలా హీనంగా మాట్లాడడము చాలా సిగ్గుసేటు। మీరు ఎమ్మెల్యేలా లేదా ప్రజాస్వామ్యంలో మీరు ఉన్నారా లేదా పాకిస్తాన్ బార్డర్ నుంచి మీరు వచ్చినారని ఈ సందర్భంగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను। మీ పద్ధతి మార్చుకోలేయా, మీరు ఒక ప్రజాప్రతినిధులు। ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, ప్రభుత్వం ఉంటే 5 ఏళ్ళు ఉంటుంది, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ 60 ఏళ్ళు పరిపాలించే విధంగా ఆయన డ్యూటీ చేసుకోవాలా, కానీ ఆయన విధులకు అడ్డం కలిగించిన భంగం కలిగించిన వీరిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి జైభీమ్రావ్ భారత్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం। అదేవిధంగా పోలీసులు వారు ముఖ్యంగా అక్కడే ఉండి గవర్నమెంట్ ఎంప్లాయీ అధికారిని ఈ విధంగా ఎమ్మెల్యేలు బెదిరిస్తూ ఉంటే
ఒక ఎమ్మెల్యే ఏమంటాడు, నీ ఉద్యోగం ఊడిపోతుంది అంటున్నాడు. ఏమయ్యా నువ్వు ఎగ్జామ్ రాసిచ్చి ఆయనకి ఏమైనా పాస్ చేయించేసి నీ ఇంట్లో సొమ్ము ఏమైనా ఇస్తున్నావా? ఎమ్మెల్యే గారిని ఒకటే క్వశ్చన్ చేస్తున్నా నేను, మీ పద్ధతి మార్చుకోండి. కానీ అక్కడ ఉన్న సిఐ గారు కూడా షర్టు పట్టుకునే విధంగా ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక స్లీవ్ పైకి పోతుంటే పోలీసు వారు కూడా రక్షణ లేకోకుండా పోలీసు వారిని అడ్డుకోవడం చాలా ఇది దుర్మార్గకరం. అధికార పార్టీ అయితేనేమయ్యా, అధికార పార్టీ అయితేనేమి మీరు ప్రజలకి రక్షణ కల్పించేది పోయి మీరు సైలెంట్గా ఉంటే ఎట్లయితుంది? మేము దీన్ని పోలీసు వారిని తప్పుగా పడడం లేదు. ఎందుకంటే మీరు అక్కడ ఉన్నారు కాబట్టి సమాజం ఎటుపోతుందో సమాజం చూస్తూ ఉంటుంది, ప్రజలు చూస్తూ ఉంటారు. ఎందుకు మీరు ఖండించలేదని చెప్పేసి సమాజంలో కూడా ఎక్కడైనా కూడా మాట్లాడుకుంటే తీరు కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ సందర్భంగా సీఎంఓ గారిని దుర్భాషలాడిన వారు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి జై భీమ్ భారత్ పార్టీ తరఫున తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. జై భీమ్, జై భారత్. జరిగిండే అది చాలా బాధాకరము. ఒక మహిళ జిల్లా పరిషత్ చైర్మన్ ఒక బీసీ మహిళ పైన ఇంత దౌర్జన్యంగా అన్యాయంగా చేయడము చాలా బాధాకరము. ఒక మహిళని ఓర్చుకోలేక జడ్పీ చైర్మన్ ఒక బీసీ మహిళ ఉండే దాన్ని కూడా ఓర్చుకోలేకపోతే ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మీరు చేసేది చాలా దుర్మార్గం, ఇది చేసేది మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఇది ఇదే జరిగితే కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా